हाय फ्रेंड्स वेलकम టు టెక్ రిప్రజెంట్ తెలుగు నేను మీ హరి ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 22 కి అయితే అందరికీ స్వాగతం। ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 22 2021 టైం వచ్చేటప్పటికి 6:30 PM అయితే అవుతుంది। ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఇవి అండ్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి మెంబర్షిప్స్ ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది। సో ఏంటంటే నిన్నైతే నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను సో మెంబర్షిప్స్ అప్రూవల్ కావాలని చెప్పేసి సో ఈ రోజుకి అయితే నాకు రిక్వెస్ట్ అప్రూవల్ అయితే వచ్చిందన్నమాట। మెంబర్షిప్స్ అంటే జాయిన్ బటన్ ఉంటుంది కదా సో జాయిన్ బటన్ అన్నమాట। సో మీలో ఎవరైనా కానీ ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మెంబర్షిప్స్ అయితే తీసుకొని ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి। ఫ్రెండ్స్ ఇంకా న్యూస్ లోకి వెళ్ళిపోతే కనుక వెరీ ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఐటెల్ నుంచి ఐటెల్ అయితే ఈ రోజు ఇండియాలో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్ నోట్ లాంచ్ చేసింది। ఈ మొబైల్ మోడల్ అండ్ స్పెక్స్ చూసుకుంటే కనుక ఇది ఐటెల్ A26 మొబైల్ అనమాట। దీంట్లో 5.7 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది। దీంట్లో 1.4 GHz ప్రాసెసర్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు। అండ్ ఇంకా అలాగే రేర్ చూసుకుంటే కనుక 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఒక VGA కెమెరా అయితే ఉంటుంది। ఫ్రంట్ మనకి 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది। ఇది మనకి 3020 mAh బ్యాటరీతో వస్తుంది। ఇది 4G కి అయితే సపోర్ట్ చేస్తుంది। అండ్ ఇంక దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఫేస్ అన్లాక్ మాత్రం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 5,999 రూపాయలు అయితే పెట్టారు। ఫ్లిప్కార్ట్ లో మాత్రం ఇది 6,399 రూపాయలు ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది। రెండు కలర్స్ లో అయితే లాంచ్ చేశారు। ఇది 2GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట। అండ్ ఇంకా అలాగే 1 year స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఐటెల్ అయితే ఆఫర్ చేస్తుంది। సో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో మొబైల్స్ అంటే మనకు మాక్సిమం 5-6 వేల రూపాయల్లోనే ఉంటాయి। బట్ ఐటెల్ కి అయితే అంత మార్కెట్ లేదు ఇండియాలో। సో మీలో ఎవరైనా కానీ ఒకసారి చెక్ చేయాలనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ లో అయితే చెక్ చేయొచ్చు। అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి రియల్మీ అయితే ఈ రోజు చైనాలో రియల్మీ GT Neo 2 అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది। అండ్ ఇంక దీంట్లో స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.62 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది। ఇది సామ్సంగ్ E4 ప్యానల్ అనమాట। దీంట్లో డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేటప్పటికి 1300 నిట్స్ అయితే ఉంటుంది। ఇది 120Hz డిస్ప్లే అనమాట। అండ్ ఇంక డిస్ప్లే అనేది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారు। దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట। అండ్ ఇంకా అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది। రేర్ చూసుకుంటే కనుక 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది। ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది। ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది। 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట। అండ్ ఇంకా దీంట్లో స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే కనుక UFS 3.1 స్టోరేజ్ తో పాటు LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది। అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ మొబైల్ లో మనం 7GB ర్యామ్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు। అంటే మనకి ఈ మొబైల్ అనేది విర్చువల్ ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట। అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి Realme UI 2.0 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది। అండ్ ఇంక ఇది 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, నియో గ్రీన్, పేల్ బ్లూ అండ్ షాడో బ్లాక్ అనమాట। ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 8+ 128GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 28,500 వరకు ఉంటుంది అక్కడ ప్రైసింగ్ ని మనం కన్వర్ట్ చేసి చూసుకుంటే। అండ్ 8+ 256GB స్టోరేజ్ చూసుకుంటే కనుక 30,800 అయితే ఉంటుంది। అండ్ ఇంకా 12+ 256GB ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 34,200 రూపాయల వరకు ఉంటుంది అనమాట। ఇవి సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి సేల్స్ కి అయితే రానున్నాయి అనమాట। ఎర్లీ యాక్సెస్ కింద ఫస్ట్ సేల్స్ లో వీళ్ళు 1100 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ ఈ మొబైల్ అయితే డెఫినెట్ గా ఇండియాకి అయితే తీసుకొస్తారు। ఆల్రెడీ మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ మొబైల్ ఇండియాకి వస్తున్నట్టు। మేబీ అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే। రియల్మీ అయితే Realme UI 3.0 అని అయితే అనౌన్స్ చేయడం జరిగింది। సో ఏదైతే మనకి ప్రెసెంట్ అయితే Realme UI 2.0 రన్ అవుతుందో సో అది మనకి Android 11 బేస్డ్ UI అనమాట। సో నెక్స్ట్ రాబోతున్న Realme UI 3.0 వచ్చేటప్పటికి Android 12 మీద అయితే రన్ అవుతుంది అనమాట। కొత్త UI 3.0 అని నెక్స్ట్ మంత్ లో అయితే చైనాలో లాంచ్ చేస్తున్నట్టు రియల్మీ అయితే కన్ఫర్మ్ చేసింది। సో చైనాలో లాంచ్ చేశారంటే కనుక డెఫినెట్ గా ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇండియా కూడా తీసుకొస్తారు। రియల్మీకి ఇండియాలో చాలా పెద్ద మార్కెటే ఉంది కాబట్టి సో మేబీ నవంబర్ డిసెంబర్ లో మనం Realme UI 3.0 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఫాసిల్ నుంచి। ఫాసిల్ అయితే ఈ రోజు ఇండియాలో 6th జనరేషన్ ఫాసిల్ స్మార్ట్ వాచెస్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది। అండ్ ఇంక ఈ వాచెస్ అనేవి మనకి 1.28 ఇంచెస్ AMOLED టచ్ డిస్ప్లే అయితే వస్తాయి। అండ్ ఇంక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ వేర్ 4100+ ప్రాసెసర్ తో అయితే మనకి వస్తుంది అనమాట। అండ్ ఇంక వీటిలో అన్ని సెన్సార్స్ ఉంటాయి, 3 ATM వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది। అండ్ ఇంక వీటిలో 1GB ర్యామ్ తో పాటు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది। అండ్ ఇంకా వీటి ప్రైసింగ్ చూసుకుంటే కనుక 23,999 నుంచి 24,999 వరకు ఉంటుంది అనమాట। ఇవి రెండు వేరియంట్స్ లో వస్తాయి, 42mm డైల్ తోటి అట్లాగే 44mm డైల్ తోటి అయితే వస్తాయి అనమాట। అండ్ ఇంక ఈ వాచెస్ అనేవి గూగుల్ వేర్ OS 2 తోనే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి। గూగుల్ వేర్ OS 3 అప్డేట్ అనేది 2022 లో అయితే రోల్ అవుట్ చేస్తామని ఫాసిల్ అయితే చెప్తుంది। ఈ సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి ఫాసిల్ సైట్ లోను అమెజాన్ లోను మనకి అవైలబుల్ కానున్నాయి। అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రెడ్మీ నుంచి। రెడ్మీ అయితే ఈ రోజు ఇండియాలో 2 స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ చేసింది। ఒకటి 32 ఇంచెస్ టీవీ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 43 ఇంచెస్ టీవీ। ఒకటి వచ్చేటప్పటికి రెడ్మీ టీవీ 32 అనమాట। ఇది వచ్చేటప్పటికి ఓన్లీ HD డిస్ప్లేతోనే వస్తుంది। అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రెడ్మీ టీవీ 43 ఇంచెస్ అనమాట। సో ఇది వచ్చేటప్పుడు మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట। సో ఈ
ఈ టీవీ ప్రైసింగ్ మాత్రం ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైసింగ్కి మనకి కొన్ని బ్రాండ్స్లో 4K టీవీసే వచ్చేస్తున్నాయి. సో వీళ్ళు 26,000 రూపీస్ ప్రైస్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాల్సింది. రెండు కూడా మనకి డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తాయి. డాల్బీ 5.1 సౌండ్తో అయితే వస్తాయి. రెండు కూడా మనకి 20 వాట్స్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే వస్తాయి. అట్లాగే రెండు కూడా మనకి ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఆన్ ప్యాచ్ వాల్ 4తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి. అండ్ ఇంక ఇవి క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ తో వస్తాయి. డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తాయి. అండ్ ఇంకా అలాగే వీటిలో పోర్ట్స్ చూసుకుంటే కనుక వీటిలో 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB 2.0 పోర్ట్స్ ఉంటాయి, ఒక AV పోర్ట్ ఉంటుంది, అట్లాగే 3.5mm జాక్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ రెండు టీవీస్ కూడా మనకి కొత్త MI రిమోట్ తో అయితే వస్తాయి అనమాట. కొత్త MI రిమోట్ వచ్చేటప్పటికి ఇందులో మనకి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, అట్లాగే క్విక్ మ్యూట్, అట్లాగే క్విక్ వేక్ బటన్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ టీవీస్ అయితే ఈ రిమోట్ తో షిఫ్ట్ చేస్తామని Xiaomi అయితే చెప్తోంది. ప్రెసెంట్ అయితే సేల్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లోకి అయితే ఈ టీవీస్ ని సేల్స్ లోకి తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే వీటి మీద కొన్ని ఆఫర్స్ కూడా అప్పుడే అనౌన్స్ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి HyperX క్లౌడ్ నుంచి. సో HyperX క్లౌడ్ అయితే ఈ రోజు ఇండియాలో ఒక హెడ్సెట్ అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేటప్పటికి HyperX క్లౌడ్ స్ట్రైగర్ S అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో వస్తుందని చెప్తున్నారు. అండ్ వీటిలో 50mm డ్రైవర్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఇది మీకు 7.1 సరౌండ్ సౌండ్ కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని మీరు పీసీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు RGB లైట్స్ తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 5,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ గేమింగ్ ఎడిషన్ ల్యాప్టాప్స్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఇవి రెడ్మీ G ఎడిషన్ 2021 ల్యాప్టాప్స్ అనమాట. ఒకటి వచ్చేటప్పటికి మనకి i5 11th జనరేషన్ తో వస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి NVIDIA 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి Ryzen 7 సిరీస్ తో వస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి NVIDIA 3060 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. రెండు కూడా మీకు Windows 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి. అట్లాగే Windows 11 కి అప్గ్రేడబుల్ అని చెప్తున్నారు. రెండు కూడా మీకు 16.1 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తాయి. రెండు కూడా మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రెండు కూడా మీకు 16GB ర్యామ్ తో పాటు 512GB SSD తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి. అట్లాగే Type-C పోర్ట్ తో వస్తాయి. Type-C ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకా బ్యాక్లిట్ కీబోర్డ్ తో అయితే వస్తాయి. అండ్ వీటి ప్రైసింగ్ చూసుకుంటే కనుక 64,900 నుంచి 79,700 వరకు ఉంటుంది. అక్కడ ప్రైసింగ్ ని కన్వర్ట్ చేసి చూసుకుంటే ఇవి సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి చైనాలో అయితే సేల్స్ కి అయితే రానున్నాయి అనమాట. సో ఈ ల్యాప్టాప్స్ ని డెఫినెట్ గా ఇండియాకి కూడా తీసుకొస్తారు. బట్ ఎప్పుడు తీసుకొస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి ఒప్పో అయితే ఇండియాలో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయడానికి చూస్తుంది. సో ఈ మొబైల్స్ ని బిగ్ బిలియన్ డేస్ లోకి సేల్స్ లోకి తీసుకురావడానికి చూస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఒకటి వచ్చేటప్పటికి ఒప్పో F19s అనమాట. సో ఇది మనకి సెప్టెంబర్ 27వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది మనకి 6.43 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తున్నట్టు, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్టు, అట్లాగే 5000 mAh బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్నట్టు మనకి ఆల్రెడీ టీస్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి Reno 6 Pro మనకి దివాళీ ఎడిషన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో Reno 6 Pro ఆల్రెడీ మనకి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో అందులోనే మనకి దివాళీ ఎడిషన్ అయితే కొత్తగా అయితే మనకి తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ రెండింటిని మనకి బిగ్ బిలియన్ డేస్ లోకి సేల్స్ లోకి తీసుకొస్తున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఎటువంటి ప్రైసింగ్ తీసుకొస్తారో మనకి సెప్టెంబర్ 27th అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి Xiaomi నుంచి. Xiaomi CV అనే ఒక మొబైల్ ని సెప్టెంబర్ 27వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేస్తున్నట్టు మనకి ఈ రోజు అయితే టీస్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ చూసుకుంటే కనుక ఏదైతే మనకి గ్లోబల్ గా లాంచ్ చేసిన MI 11 Lite 5G NE వేరియంట్ ఉందో, సో ఆ మొబైల్ నే చైనాలో CV అనే పేరుతో లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ ని మనకి ఇండియాలో కూడా సెప్టెంబర్ 29న అయితే లాంచ్ చేస్తున్నారు. సో మనకన్నా ముందే ఒక 2 days ముందే అయితే చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం మరి అక్కడ ఎంత ప్రైసింగ్ పెడతారో. మేబీ అక్కడ కూడా ఒక 25,000 రూపీస్ బడ్జెట్ లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే వస్తుంది కదా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి. రియల్మీ అయితే ఈ రోజు రియల్మీ లాంచ్ ఈవెంట్ లో ఏదైతే రియల్మీ GT Neo 2 లాంచ్ చేసిందో, సో ఈ లాంచ్ ఈవెంట్ లో రియల్మీ అయితే చైనాలో 4th లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కింద నిలిచినట్టు చెప్తుంది. అట్లాగే గ్లోబల్ గా 6th ర్యాంక్ లో ఉన్నట్టుగా రియల్మీ అయితే చెప్తుంది. అండ్ రియల్మీ చెప్పేది కూడా ఏదైతే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంటుందో, సో కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని రియల్మీ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. రియల్మీ ఇప్పుడు చైనాలో 4th లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కింద ఉంది. అట్లాగే గ్లోబల్ గా చూసుకుంటే కనుక 6th పొజిషన్ లో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా పొజిషన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్ లో సామ్సంగ్ ఉంది, సెకండ్ ప్లేస్ లో Xiaomi ఉంది, థర్డ్ ప్లేస్ లో యాపిల్ ఉంది, ఫోర్త్ ప్లేస్ లో ఒప్పో ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో వివో ఉంది, అండ్ 6th ప్లేస్ లో రియల్మీ అయితే ఉందన్నమాట. గ్లోబల్ గా ఉన్న స్టాండింగ్స్ అయితే ఇవి. సో 6th ప్లేస్ ఏంటి, థర్డ్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి కూడా రియల్మీ అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇండియాలో చూస్తున్నాం కదా, ప్రతి నెల కనీసం 3-4 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. ప్రతి వారానికి ఒక మొబైల్ చొప్పున రియల్మీ లాంచ్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. సో ఇలా లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం Q2 2021 లో వీళ్ళు 100 మిలియన్ యూనిట్స్ ని షిప్ చేసినట్టుగా రియల్మీ అయితే చెప్తోంది. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. అండ్
వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.